దుబ్బాక నియోజకవర్గంలో బై ఎలక్షన్ల సందర్భంలో మరి దుబ్బాక నియోజకవర్గంలో మండలైన తొగట మండలంలో ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రజలను కలుస్తూ మరి తొగట మండలంలో వడ్ల మాధవచారికి మద్దతుగా ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ఈ తొగట మండలం నుంచి మరి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు మేము ఎంత వాళ్ళను ప్రశ్నించగలమో, మా ప్రజలకు ఎవడు కుట్ర చేస్తుండో, ఎవడు మన బతుకుల్లో వినాశనం చేస్తుండో, శత్రువుడో, మన బతుకుల్ని వినాశనం చేసే శత్రువుడో కూడా మా ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్కు రావడం జరిగింది. మరి తొగట మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు మరి ప్రాతినిధ్యం దొరకలేదు. మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు భాగస్వామ్యం ఏమీ లేదనేది మేము ఈరోజు తిరుగుతూ ఉంటే తెలుస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి అంటే మరి అప్పుడున్న చెరుకు ముత్యంరెడ్డి కావచ్చు, ఈరోజు హరీష్ రావు కావచ్చు, మరి రామలింగారెడ్డి కావచ్చు, ఏమనుకుంటున్నారంటే అభివృద్ధి రోడ్లు వేయటము, మరి ప్రభుత్వ బిల్డింగ్లు కట్టడము, ఏదో చెరువుల పేరిట చెరువులు తవ్వి వాళ్ళ భూములకు నీళ్ళు ఇచ్చుకోవడమే అభివృద్ధి అనుకుంటున్నారు. కానీ ఒక పేద ప్రజల యొక్క పౌరుని యొక్క ఒక సమగ్ర అభివృద్ధి, సమకాలీన ప్రజలు అట్టడుగున ఏ ప్రజలైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా అభివృద్ధి వైపు నడిపించే కార్యక్రమం అనుకుంటలేరు. కాబట్టి అభివృద్ధి అంటే ఏందో మా ప్రజలకు తెలియడంలో భాగంగా మేము ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. మరి దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు మరి అభివృద్ధి అనే చెప్పే ఈ కట్టడాలు కట్టుకుంటూ అభివృద్ధి అనే ప్రగల్భాలు పలుకుతున్న లీడర్లను మేము ఒకటే ప్రశ్నించదలుచుకుంటా ఉన్నాం. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు మరి స్వతంత్రం వచ్చిన నుంచి మరి ఎన్నికల కోడ్ అమలైన నుంచి ఇప్పటి వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుంచి ఒకరే ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. మరి ఐరన్ లింగయ్య గారు, మరొక ముస్లిం అయ్యారు నయీం మొయినుద్దీన్. మరి వాళ్ళకు కూడా నిర్ణయాధికారం లేకుండా వాళ్ళని అవమానపరుస్తూ ఇలా రాజకీయ వ్యవస్థలో మా ప్రాతినిధ్యం లేకుండా చేసిర్రు. అయ్యా మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం. మేమేమంటున్నామంటే అభివృద్ధియో సంక్షేమ పథకాల కోసమో పోరాటం కాదు, మాది ఆత్మగౌరవంతో కూడిన ప్రాతినిధ్య పోరాటం. మేము ఈ దుబ్బాక నియోజకవర్గంలో 150,000 ఓట్లుండి కూడా మేము ఇవాళ మా బతుకులు మార్చండి అని 72 సంవత్సరాలుగా మొత్తుకున్న మా బతుకులు మార్చే కార్యక్రమం చేయలేదు. కాబట్టి ఆ పార్టీలు కూడా చేయలేదు. కాబట్టి ఇవాళ బహుజన పార్టీల బహుజన సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా ఇలా వడ్ల మాధవచారిని ఈరోజు మేము ప్రకటిస్తా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో ఉన్న బహుజన పార్టీలు బహుజన నాయకులు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు పార్టీ నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా నిరంతరంగా ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల కోసమే పోరాటం చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వడ్ల మాధవచారిని అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం. ఈరోజు ఎలక్షన్ల టెంట్లేసి మైకులు పట్టుకొని మైక్ రాజాలు ఉపన్యాసాలు ఇచ్చే లీడర్లు కాకుండా నిరంతరంగా ప్రజల పక్షాన పోరాటం చేసే మన పక్షాన పోరాటం చేసే వడ్ల మాధవచారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు మీరు ఏ జెండా మోసినా గాక, ఏ నాయకుడు మా నాయకుడు అని ప్రచారం చేసుకున్నా గాక, ఓటు విషయానికి వచ్చే వరకు మన నాయకుడు ఎవరు, మన బతుకులు మార్చే నాయకుడు ఎవరు, మా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎవరు, మా బాధలు తెలిసిన నాయకుడు ఎవరు అంటే వడ్ల మాధవచారి అనే మీరు అందరూ గుర్తెరగాలని, ఇప్పుడే కాదు ఎప్పుడైనా ప్రజల పక్షాన పోరాటం చేయడానికే ఈరోజు వడ్ల మాధవచారి కంకణం కట్టుకుని దుబ్బాక నియోజకవర్గంలో అహర్నిశలు కృషి చేస్తా ఉన్నాడు. ఉత్పత్తి కులాల మీద పోరాటం చేశాడు, దళితుల మీద దాడులు జరిగితే పోరాటం చేశాడు. ఈరోజు బీసీ సోదరులైనా ఏ సమస్యలైనా మండల్ కమిషన్ మీద దుబ్బాక నియోజకవర్గంలో పోరాటం చేసిన ఏకైక వ్యక్తి వడ్ల మాధవచారి. ఇప్పటి వరకు ఏ సమస్యనైనా ప్రజల పక్షాన నిలబడి ఏ నాయకునికి లొంగకుండా పోరాటం చేసిన నాయకుడు. కాబట్టి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీలు అన్ని నాయకులు బహుజన పార్టీలు అన్ని కలిపి ఈరోజు వడ్ల మాధవచారిని ప్రకటించారంటే వడ్ల మాధవచారి ఒక వ్యక్తి కాదు, దుబ్బాక నియోజకవర్గంలో బహుజన పక్షాన నిలబడే ఒక శక్తిగా కనిపించబోతా ఉన్నాడు. ఈరోజు తీన్మార్ మల్లన్ననే కావచ్చు, నారగోనే కావచ్చు, చెరుకు సుధాకరే కావచ్చు, ఇంకే నాయకుడైనా ఆర్ కృష్ణయ్యనే కావచ్చు, వీళ్ళందరూ ఈరోజు మరి వడ్ల మాధవచారికి ప్రచారంగా రాబోతా ఉన్నారు. ప్రజలు కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు యూత్ కూడా మరి ఏ రాజకీయ నాయకుడు లేని అందరూ అగమ్య గోచరంగా ఉంటే వాళ్ళందరినీ తట్టి లేపి మనము మన ప్రజల పక్షాన పోరాటం చేసి ఒక చట్టసభల్లో మన గొంతుక ఉండాలని ఇలా ప్రశ్నించే గొంతుక అంటే అగ్రవర్ణాల నాయకుడు కాదు. ఏ ప్రజలైతే ప్రశ్నలు ఏ సమస్యల మీద అయితే
కొట్టుమిట్టాడుతా ఉన్నారో ఆ ప్రజల సమస్యల గొంతుకగా అసెంబ్లీలో నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో వడ్ల మాధవచారిని గెలిపించుకొని ఇలా మూగబోయిన గొంతుకుల పక్షాన ఒక ధిక్కార స్వరం వినిపించాలి, మన సమస్యల మీద గొంతు విప్పాలి అంటే వడ్ల మాధవచారిని అత్యధిక మెజార్టీతో దుబ్బాక నియోజకవర్గంలో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల మీద ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. ఈ నాయకుల మాటలు నమ్మకండి, హరీష్ రావు 2 కళ్ళ సిద్ధాంతం నమ్మకండి. చంద్రబాబు యొక్క 2 కళ్ళ సిద్ధాంతం ఎట్లా ఫెయిల్ అయిందో ఈరోజు హరీష్ రావు గారి యొక్క 2 కళ్ళ సిద్ధాంతం ఫెయిల్ అవుతుంది. ఈరోజు మైక్ రాజా, టెంటు రాజా, రఘునందన్ రావు కూడా ఎలక్షన్లు అప్పుడే ప్రశ్నించే గొంతుగా అంటాడు. ప్రశ్నించడం అంటే అధికారం కోసమో పదవి కోసమో ప్రశ్నించడం కాదు, నిరంతరంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్య మీద ప్రశ్నించే గొంతుగా ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఏకైక వ్యక్తి వడ్ల మాధవచారని ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దుబ్బాక ప్రజలారా, ఓ పేద ప్రజలారా, మీ సమస్యలు పరిష్కారం కావాలంటే వడ్ల మాధవచారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ముగిస్తున్నాం.